ఎవడయ్యా బాబు నీకు మంత్రి పదవి ఇచ్చింది? కిమ్స్ అనేది మీడియాలో వచ్చింది, మా దగ్గర వచ్చిన టెండర్ మాత్రం డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే పేరుతో ఉంది. మీడియాలో ఎలా వచ్చిందో మరి నాకు తెలియదు, కానీ దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. దాంట్లో ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? ఎందుకు అసలు నీకు టెండర్లు ఎట్లా వేస్తారో తెలుసా? టెండర్ అనేది ఒక వ్యక్తి పేరు మీద వేయరు. డాక్టరు, కాంపౌండరు, నర్సు వచ్చి టెండర్లు వేయరు, ఆ కంపెనీ వేస్తుంది. సో హాస్పిటల్ వస్తే హాస్పిటల్ వాళ్ళు వేస్తారు, హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్ పేరుతో వేస్తారు, వ్యక్తుల పేరుతో వేయరు. ఇవన్నీ తెలియకుండా మంత్రి పదవి కట్టించేశారు నీకు. అంతేలే, ఈవీఎంల దయతో మంత్రి అయితే ఇట్లానే ఉంటుంది. నీకు ధర్మవరం నియోజకవర్గంలో ఏ బోర్డర్ రేట్ ఉందో తెలియదు, నియోజకవర్గ బోర్డర్లు తెలియవు, ఒక ఊరి పేరు చెబితే ఏ మండలంలో ఉందో చెప్పలేవు. నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివి. ఏంది మా కర్మ. కాకపోతే నాకు తెలిసి అది వేసింది డాక్టర్ కాదు, చంద్రబాబు నాయుడు గారి బినామీ ఎవరో కంపెనీ అయి ఉంటుంది. ఆ కంపెనీ పేరు బయటకు వస్తే మీ లెక్కల బొక్కలన్నీ బయటకు వస్తాయి కాబట్టి నాటకాలు ఆడుతూ ఉన్నట్టున్నారు. మొన్నేమో కిమ్స్ అన్నారు, ఇవాళ కిమ్స్లో డాక్టర్ అంటారు, రేపు పొద్దున కిమ్స్లో కాంపౌండర్ వేశాడు, లేదంటే కిమ్స్లో నర్స్ వేసింది, లేదంటే కిమ్స్లో సెక్యూరిటీ గార్డ్ వేశారని కూడా చెబుతారు. మీరు ఇట్లా తయారయ్యారు. ఏం ప్రభుత్వం నడుపుతున్నారు ఏందో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదో కర్మ పట్టి కాకపోతే మీలాంటి మంత్రి ఏంది, ఈ కథ ఏంది, అన్ని ప్రైవేటీకరణ ఏంటి? ఆ దేవుడే కాపాడాలి రాష్ట్రాన్ని.